హలో అండి, దస్మైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీస్ వరలక్ష్మి వ్రతానికి చేసుకునే 9 రకాల ప్రసాదాల గురించి తెలుసుకుందాము. చాలా ఈజీగా హడావిడి లేకుండా చిన్న చిన్న టిప్స్తో 1 అవర్లో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్లయితే ఎటువంటి హడావిడి లేకుండా కేవలం 1 అవర్లో ఈ ప్రసాదాలన్నీ రెడీ చేసేసుకోవచ్చు. ముందుగా కొద్దిగా ప్లానింగ్ ఉంటే చాలు, 1 బై 1 చకచక చేసేసుకోవచ్చు. ఉల్లి వెల్లుల్లి లేకుండా ఈ ప్రసాదాలన్నిటినీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దీనికోసం ముందు రోజు నైట్నే శనగలు నానబెట్టుకుంటున్నాను. శనగల ప్రసాదం కోసం వీటిని వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత తిరిగి వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 1 నైట్ మొత్తం నాననివ్వాలి. అలాగే మార్నింగ్ మనం ప్రసాదాలు చేసుకునే ముందుగా వడల కోసం ఉద్దిపప్పును నానబెట్టుకోవాలి. ఇక నేను 1.5 కప్పు ఉద్దిపప్పుకు ఒక 3 స్పూన్ల బియ్యం తీసుకుంటున్నాను. బియ్యం వేసుకోవడం వలన చాలా క్రిస్పీగా వస్తాయి. వీటిని కూడా వాటర్ వేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని నాననివ్వాలి. అలాగే పులిహోర దద్దోజనం కోసం కూడా బియ్యం నానబెట్టుకోవాలి. మనకు ఎంత క్వాంటిటీలో కావాలో చూసుకొని బియ్యం నానబెట్టుకోండి. బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని వీటిని నానబెట్టుకోవాలి. అలాగే పూర్ణం బూరెల కోసం కూడా పప్పును నానబెట్టుకోవాలి. పచ్చిశనగపప్పును ఒక 2 కప్పులు నానబెట్టుకున్నాను. వీటిని కూడా వాష్ చేసుకొని 2-3 సార్లు ఆ తర్వాత వాటర్ వేసుకొని నాననివ్వాలి. అదేవిధంగా వడపప్పు కోసం ఇక్కడ పెసరపప్పును కొద్దిగా నానబెట్టుకుంటున్నాను. ఇది కూడా వాటర్ వేసుకొని 2-3 సార్లు కడుక్కున్న తర్వాత మంచి వాటర్ వేసుకొని నాననివ్వాలి. అదేవిధంగా పానకం కోసం ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులోకి తగినంత బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం కరిగే వరకు పక్కన పెట్టుకొని నాననివ్వాలి. ముందుగా మనం అన్నం ఉడికించుకుందాము. ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని మీకు ఏ విధంగా అయితే అన్నం ఉడికించుకుంటే అలవాటు ఉంటుందో అదే విధంగా పొడి పొడిలాడే విధంగా ఉడికించుకోండి. ఆ తర్వాత శనగల ప్రసాదం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దీనికోసం మనం నానబెట్టుకున్న శనగల్ని ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత 7 లేదా 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఈ శనగలు బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఒక 8 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసుకొని శనగల్లో ఉన్న వాటర్ మొత్తం వంపేసుకోవాలి. శనగలు బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఒకవేళ ఉడకనట్లయితే మూత పెట్టుకొని మరొక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం వంపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులోకి పోపు దినుసులు అలాగే ఎండుమిరపకాయ వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకును వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిరపకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న శనగల్ని వేసుకోవాలి. ఈ శనగలు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపు మొత్తం శనగలకు పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది. మనకు శనగల ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దద్దోజనం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దీనికోసం మనం ఉడికించి పెట్టుకున్న అన్నం ఉంది కదా, ఇందులో నుంచి మనకు దద్దోజనానికి ఎంత అవసరమైతే అన్నం అంత అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక గంటితో కానీ లేదా స్మాషర్తో కానీ బాగా మెత్తగా మెదుపుకోవాలి. అన్నం బాగా మెత్తగా అయిపోవాలి. ఈ విధంగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు పెరుగు వేసుకోవాలి. అదే కప్పులోకి కొద్దిగా వాటర్ వేసుకోండి. ఈ పెరుగు మొత్తం అన్నానికి కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పాలు వేసుకోవాలి. ఒక పావు గ్లాస్ పాలు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పాలు వేసుకోవడం వలన దద్దోజనం అనేది సాయంత్రం వరకు ఉన్నా కూడా పుల్లగా అవ్వకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఈ విధంగా అన్నం మొత్తం బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి.
అందులోకి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, అలాగే ఒక పచ్చిమిరపకాయని కట్ చేసుకుని వేసుకోండి. కొద్దిగా కరివేపాకును వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువను వేసుకోండి. ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పెరుగన్నంలోకి ఈ పోపును వేసుకోవాలి. పోపు మొత్తం పెరుగన్నానికి పట్టే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మనకు దద్దోజనం నైవేద్యం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం లెమన్ రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దీనికోసం మనం ఉడికించి పెట్టుకున్న అన్నం ఉంది కదా, అందులోకి నేను వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో ఆన్ చేసుకోవడం మర్చిపోయినానండి. ఇందులోకి లెమన్ రసము, అలాగే కొద్దిగా ఆయిలు, కొద్దిగా మెంతు పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. ఇవి మొత్తం కలిసే విధంగా అన్నాన్నంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఉడికించుకున్న రైస్ అనేది బాగా పొడిపొడిలాడుతూ ఉండాలి. ఇక నేను 3 నిమ్మకాయల నిమ్మరసం వేసుకున్నాను. ఈ అన్నం మొత్తం బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద అదే బాండీ పెట్టుకొని అందులోకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక 7 లేదా 8 వేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకోవాలి. కొద్దిగా పల్లీలు వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ పోపు మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. పచ్చిమిరపకాయలు బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువను వేసుకోవాలి. ఈ పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అందులోకి ఈ పోపు మొత్తం వేసేసుకొని కలుపుకోవాలి. మీకు ఈ విధంగా కలుపుకోవడానికి కష్టంగా ఉంటే ఒక వెడల్పాటి గిన్నెలో ఈ రైస్ మొత్తం వేసేసుకొని కలుపుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. అంతేనండి, లెమన్ రైస్ ప్రసాదం మనకు రెడీ అయిపోయింది. అలాగే ఇప్పుడు మనం పరమాన్నం ప్రసాదం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దీనికోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు బియ్యం వేసుకున్నాను. అలాగే ఒక పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1:3 రేషియోలో వాటర్ వేసుకోవాలి. 1.5 కప్పుకి 4.5 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అన్నం బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఈ విధంగా 3 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఈ అన్నం పప్పును బాగా కలుపుకోవాలి. బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఒక్కసారి గంటితో కలుపుకుంటే స్మాష్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వరకు బెల్లం వేసుకోవాలి. మీరు స్వీట్ తక్కువగా తినేటట్టుంటే ఒక 1.5 కప్పు వేసుకోండి, సరిపోతుంది. మంటను సిమ్లో పెట్టుకొని ఈ బెల్లం అంతా కరిగే వరకు కలుపుకోవాలి. బెల్లం బాగా పూర్తిగా కరిగిపోవాలి. అప్పటి వరకు ఉడికించుకోండి. మంటను సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ పాలు వేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చి పాలే వేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాలు వేసుకోండి. మనకు పరమాన్నంలో ఉన్న వేడికి ఈ పాలు కూడా వేడైపోతాయి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కిస్మిస్ని వేసుకోవాలి. 2 ఒకేసారి వేసేసుకోకూడదు, కిస్మిస్లు తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పరమాన్నంలోకి వేసుకుంటే సరిపోతుంది. పాలు విరగకుండా చాలా టేస్టీగా వస్తుంది ఈ ప్రాసెస్లో చేసుకున్నట్లయితే. అంతేనండి, మనకు ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పూర్ణం బూరెలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దీనికోసం మనం ముందుగానే నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును స్టవ్ పైన పెట్టుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇది పొంగిపోతుందన్న డౌట్ ఏమైనా ఉంటే పైన కొద్దిగా ఆయిల్ వేసుకోండి, పొంగకుండా ఉంటుంది. ఇవి బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఈ పప్పును అస్సలు కుక్కర్లో వేసుకోకూడదండి, ఒక్క విజిల్కే బాగా మెత్తగా అయిపోతుంది. ఇదే విధంగా గిన్నెలో ఉడికించుకోవాలి. కొద్దిగా పలుకు ఉండే విధంగా ఉడికించుకోండి, సరిపోతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ వాటర్ మొత్తం వంపేసుకోవాలి.
ఈ వాటర్ ఏమీ వేస్ట్ కాదండి. ఈ వాటర్తో రసం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పు మనకు కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా కొద్దిగా బెల్లం వేసుకోవాలి. బెల్లం అనేది కొద్దిగా చూసుకుని వేసుకోండి. ఎక్కువగా వేసుకుంటే పూర్ణాలు సరిగా రావు. ఈ బెల్లాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, ఉండలు లేకుండా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పప్పుని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది కూడా బాగా మెత్తగా అయ్యే విధంగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వలన పూర్ణంలో బెల్లం ఉండలు ఏమీ లేకుండా బాగా మెత్తగా వస్తుంది. మనం రోట్లో రుబ్బితే ఎలాగైతే ఉంటుందో అలాగే వస్తుంది. ఈ విధంగా ఉండకు వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం ఎక్కువగా వేసేసుకున్నట్లయితే ఆ విధంగా వంటకు రాదు. మనం రెండోసారి వేసుకునేటప్పుడు కూడా అంతేనండి. కొద్దిగా బెల్లం వేసుకుని గ్రైండ్ చేసుకున్న తర్వాత పప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మనం మిక్సీ వేసుకున్న ప్రతిసారి ఇలాగే వేసుకోవాలి. ఇలా మొత్తం పిండి మిక్సీ వేసుకున్న తర్వాత ఈ పూర్ణాన్ని మనం బాగా పైకి కిందికి ఒకసారి కలుపుకోవాలి. అంతా ఈక్వల్గా కలుస్తుంది. ఇప్పుడు మనకు పూర్ణం బూరెలకు పూర్ణం రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుని పైన పిండిని కలుపుకుందాము. దీనికోసం నేను ఇక్కడ 1 కప్పు గోధుమ పిండిని వేసుకున్నాను. 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు బియ్య పిండి వేసుకోవాలి. ఇందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకొని దీనంతటిని చేత్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉప్పు వేసుకొని దీన్ని లిక్విడ్ ఫామ్లో కలుపుకోవాలి. మరి ఎక్కువ లిక్విడ్గా అయిపోకూడదండి. కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోండి. ఈ విధంగా మనం వేలి పెట్టి చూసినట్లయితే ఆ పిండి అనేది చిక్కగా మన వేలికి అంటుకోవాలి. ఆ విధంగా కలుపుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనకు పిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పూర్ణంతో ఉండలు చేసుకుందాము. మీడియం సైజు ఉండలు చేసుకోండి. మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఈ పూర్ణం బూరెలనే మనము సుగీలు అని కూడా అంటాము. ఈ విధంగా ఉండలన్నిటినీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం కలుపుకున్న పిండి ఉంది కదా, దాన్ని మరొకసారి చేత్తో బాగా కలుపుకోవాలి. ఒక్కొక్క ఉండను ఈ పిండిలో వేసుకొని ఈ విధంగా డిప్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడెక్కి ఉండాలండి. తక్కువ వేడి ఉన్నట్లయితే ఈ పూర్ణం బూరెలలో నుంచి పూర్ణం బయటికి వచ్చేస్తుంది. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోండి. వేసిన వెంటనే వీటిని కలపకూడదు. ఒక్కసారి అటు నుంచి ఇటు కలుపుకోండి, సరిపోతుంది. వీటిని ఎక్కువగా కలపకూడదు. ఈ పూర్ణం బూరెలు అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, లేకపోతే పూర్ణం అనేది బయటికి వచ్చేస్తుంది. ఈ విధంగా ఒక్కసారి అటు ఇటు కాల్చుకున్న తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. ఇవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి. ఇవి చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. ఇదే విధంగా మిగిలిన వాటినన్నిటినీ కూడా వేసుకొని కాల్చుకోవాలి. వేసిన వెంటనే కలపద్దు. కాసేపు అయిన తర్వాత ఒక్కసారి టర్న్ చేసుకోండి, సరిపోతుంది. వీటిని ఎక్కువగా అటు ఇటు కలపకూడదు. అంతేనండి, మనకు పూర్ణం బూరెల ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గారెల ప్రసాదం అలాగే పెరుగు వడలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దీనికోసం మనం ముందుగానే పప్పు బియ్యం నానబెట్టుకున్నాం కదా, వీటిని మిక్సీ వేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా చేత్తో వాటర్ మొత్తం వడగట్టేసుకొని వేసుకోండి. ఇలా వేసుకోవడం మీకు కష్టంగా ఉంటే ఈ వాటర్ మొత్తం ఒక చిల్లులు గిన్నెలోకి వేసుకొని వడగట్టేసుకోండి. వాటర్ లేకుండా కొద్దిగా మిక్సీలోకి వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ వేయొద్దండి. ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోండి. ఒకవేళ మరీ గట్టిగా అనిపిస్తే 1 స్పూన్ వాటర్ వేసుకోండి, సరిపోతుంది. ఇదే విధంగా మిగిలిన పిండినంతటిని కూడా మిక్సీ వేసుకోవాలి. ఒకవేళ మీకు పిండి లూజ్గా అయిపోయినట్లు అనిపిస్తే 1 లేదా 2 స్పూన్ల బియ్య పిండిని వేసుకోండి, కరెక్ట్గా వస్తాయి. బియ్య పిండి ఎక్కువగా వేసుకోవద్దు. ఎక్కువగా వేసుకున్నట్లయితే గారెలు అనేటివి గట్టిగా అయిపోతాయి. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత మనకు టైం ఉన్నట్లయితే 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే అలాగే కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి తగిన ఉప్పు, కొద్దిగా మిరియాల పొడిని వేసుకోవాలి. అలాగే 1 చిటికెడు వంట సోడా వేసుకోండి. వంట సోడా ఎక్కువగా వేసుకోవద్దు, 1 చిటికెడు వేసుకోండి, సరిపోతుంది.
ఈ పిండిని బాగా చేత్తో కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి గారెలు. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని చేతిని తడుపుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చేతిలోనే ఈ విధంగా గారెల్లాగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకోవడం మీకు కష్టంగా ఉంటే ఒక కవర్ కానీ క్లాత్ కానీ తీసుకుని దానిపైన వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేసుకుంటే ఆయిల్లో సరిపోతుంది. మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని అటు ఇటు బాగా కలర్ వచ్చే వరకు కాల్చుకోండి. వీటిని మనం ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చేసుకున్నట్లయితే చాలా కలర్గా వస్తాయి, అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. మనకు టైం లేకపోతే అలాగే కూడా చేసేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకున్నా సాఫ్ట్గానే వస్తాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే కలర్ బాగా వస్తాయి. ఈ విధంగా రెండు వైపులా బాగా కాల్చుకుని తీసేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా గారెల్లాగా వేసుకొని కాల్చుకోవాలి. ఈ విధంగా గారెలు మొత్తం కాల్చేసుకున్న తర్వాత ఇందులో నుంచి మనం పెరుగు వడలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దీనికోసం ఒక గిన్నెలోకి పెరుగును తీసుకోవాలి. అందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకొని కవ్వంతో కానీ లేదా ఈ విధంగా విస్కర్తో కానీ బాగా కలుపుకోవాలి. బాగా క్రీమీగా వచ్చేయాలి పెరుగు అనేది, అప్పటి వరకు కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోండి. ఎక్కువగా వేసుకోకూడదు, పెరుగు అనేది చిక్కగానే ఉండాలి. కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులోకి పోపు దినుసులు, 1 ఎండుమిరపకాయ వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగువను వేసుకోండి. కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఈ పోపు మొత్తం బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపును మనం కలిపి పెట్టుకున్న పెరుగులో వేసుకుంటే సరిపోతుంది. ఈ పోపు మొత్తం పెరుగు పట్టే విధంగా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మనకు ఎన్నైతే పెరుగు వడలు కావాలో అన్ని వడలు ఆ వాటర్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక గంటి కానీ లేదా 1 స్పూన్ కానీ తీసుకొని బాగా ప్రెస్ చేసుకోవాలి. వాటర్ మొత్తం బయటికి వచ్చేసే విధంగా ప్రెస్ చేసుకోండి. చేత్తో కూడా ప్రెస్ చేసుకోవచ్చు. ఈ విధంగా వాటర్లో వేసుకొని తీసుకోవడం వల్ల వీటికి పెరుగు అనేది బాగా పడుతుంది. ఈ విధంగా వాటర్ మొత్తం పిండేసుకున్న తర్వాత ఈ వడలని పెరుగులో వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనకు పెరుగు వడలో అలాగే గారెల ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వడపప్పు అలాగే పానకం ప్రసాదాన్ని రెడీ చేసుకుందాము. ఈ వడపప్పు కోసం మనం ముందుగానే పెసరపప్పును నానబెట్టుకున్నాం కదా, ఈ పెసరపప్పులో నుంచి వాటర్ని సపరేట్ చేసేసుకొని పప్పును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీనిపైన ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకుంటే మనకు వడపప్పు ప్రసాదం రెడీ అయిపోతుంది. అలాగే పానకం కోసం మనం వాటర్లో బెల్లాన్ని నానబెట్టుకున్నాం కదా, అందులోకి కొద్దిగా మిరియాల పొడిని, కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసుకోండి. బెల్లం మొత్తం బాగా కరిగిపోయే వరకు కలుపుకున్న తర్వాత దీన్ని ఒక గ్లాసులోకి కానీ గిన్నెలోకి కానీ వడపోసుకోండి, సరిపోతుంది. వడపోసుకున్న తర్వాత ఈ పానకం పైన కొద్దిగా తులసి ఆకులను వేసుకుంటే మనకు పానకం రెడీ అయిపోతుంది. చూశారు కదా, ఎటువంటి హడావిడి లేకుండా 1 అవర్లో ప్రసాదాలన్నీ ఎలా తయారు చేసుకోవాలో. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్లయితే ప్రసాదాలన్నీ చాలా టేస్టీగా వస్తాయి. అలాగే హడావిడి లేకుండా చాలా తొందరగా రెడీ అయిపోతాయి. ఈ ప్రాసెస్లో ప్రసాదాలన్నిటినీ చేసుకొని వరలక్ష్మి పండుగని బాగా ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.